శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో విద్యార్థులకు కంటి పరీక్షలు అద్దాలు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు దాతల సహాయం మరవలేందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ట్రస్ట్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సహకారంతో టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎల్బీ నిఖిల్ చౌదరి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి చేతుల మీదుగా శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి మాట్లాడుతూ పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు కంటి అద్దాలను ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎస్వి అరవింద ఐ హాస్పిటల్ వారు విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. పాఠశాలలో సుమారు 22 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు నాగరాజు నాయుడు, స్ఫూర్తి, శంకర్, కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ నాగరాజు నాయుడు, నిఖిల్ చౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, టీడీపీ మండల కన్వీనర్ నాగరాజు నాయుడు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణంనేని సావిత్రి, టీడీపీ నాయకులు కనకరాజు, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శరవణన్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ బద్రీనారాయణ, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ ఎం శివముని ట్రస్ట్ ట్రెజరర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే బద్రీనాథ్ మన వైశ్య సంఘం కమిటీ మెంబర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మెనీ స్టూడెంట్స్ విత్ రిఫ్రాక్టివ్ ఎర్రర్, అందరికీ స్పెక్ట్స్ అన్నీ ఉంది. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే మొబైల్ యూస్ తగ్గించాలి, అండ్ దెన్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి స్టూడెంట్స్కి, అండ్ దెన్ రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ స్పెక్టకల్స్. సో ఇఫ్ యూ డూ ఆల్ దిస్ ఇదన్నీ హెల్ప్ అవుతుంది మీకు కూడా, అండ్ హెల్తీ బ్యాలెన్స్ ఫుడ్ ఆల్సో. కంటి వైద్య పరీక్షలు చేసినప్పుడు వీళ్ళలో 3226 మందికి వాళ్ళు పరీక్షలు చేయగా 300 మంది డిటెక్ట్ అయ్యారు. అందులో 21 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయాలనేసి దీనికి ఒక 21 మందిని సెలెక్ట్ చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ట్రస్ట్ వారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో విటమిన్ లోపం వల్ల, విటమిన్ డెఫిషియన్సీ వల్ల ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కంటికి సంబంధించిన అనారోగ్యం సంభవిస్తుంది. కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పోషక ఆహారాన్ని తీసుకొని, విటమిన్ ఏ ఉన్న పదార్థాలను అధికంగా తీసుకొని కంటికి సంబంధించిన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మన గౌరవ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మన నాని అన్నగారు కూడా ఎక్కడ విద్యార్థులకు ఏ అవసరం ఉందో నేనున్నానంటూ వస్తూ ప్రతి ఒక్కరి అవసరాన్ని విద్యార్థుల్ని తీరుస్తూ వాళ్ళని ప్రగతి బాటలో ముందుకు నడిపిస్తున్నారు. మరి అదేవిధంగా సావిత్రమ్మ గారికి, మన వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలు మర్యాద చంద్రానికి, వెంకటాద్రనికి, బద్రీ గారికి, సరవణ గారికి, అందరికీ వేదిక దిగువన ముఖ్యమైన దైవంతో సమానమైనటువంటి పిల్లలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇంతకుముందే చెప్పారు మీకు, మన నారాజు నాయుడు గారు కానీ, లేదా రాజేంద్రన్ కానీ, లేదంటే హెడ్ మాస్టర్ గారు కానీ, మన పద్మజా గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. మన పాకాల మండలంలో మామూలుగా పక్కన తిరుపతి అనుకునో, చిత్తూరు అనుకుని అట్లా ఉండే చోట మదనపల్లి దగ్గర ఆర్గనైజ్ సొసైటీలు ఉంటాయి. కానీ అక్కడున్న వాటిలో చుట్టుపక్కల మండలాలకే చేస్తారు. కానీ ఈరోజు పాకాల మండలంలో ఈ విధంగా చేయటం మనకు చాలా అదృష్టం. ఎందుకంటే పిల్లలు సమస్యలు ఇప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి, నాకు కూడా మొన్న ఒక చిన్న పురుగు పడింది కళ్ళలో. ఆ పురుగు పడిందని నేను ఊరికి నలిపి వదిలేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చాలా ఇవే అయింది. మళ్ళీ సర్జరీ జరిగింది వాళ్ళ అరవింద్ హాస్పిటల్లోనే. 15 రోజులు ఇల్లు వదిలి బయట రాలా. అంటే మన కన్ను అనేది ఎంత జాగ్రత్తలు చూసుకోవాలనేది ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మన స్ఫూర్తి గారు చెప్పిన విధంగా ముఖ్యంగా మొబైల్ మనం దూరం పెట్టాలి. మొబైల్ దూరం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఐ ప్రాబ్లం రాదు. మీరు చూడండి, పిల్లలందరూ కూడా గతంలో మేము చదివేటప్పుడు, నాకు ఈరోజు కూడా సైట్ లేదు. న్యూస్ పేపర్ చదువుతా, చిన్న లెటర్స్ చదువుతా, ఈరోజు సైట్ లేదు. కారణం అంటే చిన్నప్పుడు మనం అవలిస్తున్నటువంటి ఏ విధంగా మన అంటే ఆ విధానాల వల్ల లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ స్కూల్ ఉంది, దీంట్లో ఆడుకునేదానికి మీకు గ్రౌండ్ ఉంది. అదే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారంటే మనకు గ్రౌండ్ ఉండదు. బుక్స్ మోసుకుంటూ పోతాం, సాయంకాలం 4 అయితే మళ్ళీ ఇంటికి వెళ్తాం.
ఎగిరేదానికి కూడా ప్లేస్ ఉండదు. అదే మన ప్రభుత్వ పాఠశాల చూడు ఎగిరేదానికి ఉంది. అంటే ఇది ఒక విధానం. కాబట్టి ఇటువంటి విధానాలు మనం కానీ నేర్చుకుంటే రేపు 100% సక్సెస్ అవుతాం. ఈ ఐకి సంబంధించినటువంటిది డొనేట్ చేసినటువంటి మన నిఖిల్ గారు కానీ నాగరాజు నాయుడు గారు కానీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ గమనించే బాధ్యత ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్యాగ్స్ ఎత్తుకోండి, స్కూల్ యూనిఫామ్ ఎత్తుకోండి, షూస్ ఎత్తుకోండి, మధ్యాహ్నం భోజన పథకం ఎత్తుకోండి, అన్నీ బాగుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడుండే విద్యార్థులకి ఏదో ప్రభుత్వ పాఠశాల అంటే ఏదో నామినల్ కాదు. ఈసారి రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలని 3 ఏళ్ళలో ఇంకా గట్టిగా తీర్చిదిద్దాలని మాకు అందరికి కూడా టాస్క్ ఇచ్చారు. ప్రతి మండలానికి కూడా ఒక స్కూల్లో మినిమం 1000 మంది చదివే విధానం కూడా స్థానిక అంటే నియోజకవర్గానికి ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మాకందరూ కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడుండే అధ్యాపకులందరూ కూడా మన పాకాల మండలంలో ఉన్న అధ్యాపకులు ఆల్మోస్ట్ మన నియోజకవర్గంలో కూడా అందరూ బాగా చెప్పించే వాళ్ళే. కాబట్టి దీని అందరూ కూడా తీసుకొని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలందరూ కూడా బాగా చదవాలని కోరుకుంటూ